నాయిబ్ బ్రాహ్మణులకు అపరకర్మల సత్రానికి స్థలం కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ నాయిబ్ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ పాత గుంటూరు నందుగల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం నాడు గ్రీవెన్స్ నిర్వహించగా, గుంటూరు నగరంలో నాయిబ్ బ్రాహ్మణులకు అపరకర్మల సత్రం లేక ఇబ్బందులు పడుతున్నందున సత్రానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ నాయిబ్ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు మరియు ప్రతినిధి వర్గం శాసనసభ్యులు నసీర్ అహ్మద్కు వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తాటికొండ నరసింహారావు మాట్లాడుతూ, గుంటూరు నగరంలో నాయిబ్ బ్రాహ్మణులు క్షవర వృత్తిదారులు, వాయిద్య కళాకారులు, ఆర్ఎంపీ అండ్ పిఎంపీ వైద్యులు ఇతర అనేక పనులు చేసుకుంటూ పేద మధ్యతరగతి కుటుంబీకులు వేలాది మంది అద్దె ఇళ్లలో నివసిస్తున్న తరుణంలో ఆయా సందర్భాలలో మృతి చెందిన మృతదేహాలను అద్దెకు ఉంటున్న ఇంటి ముందు పెట్టుకున్నటకు ఇంటి యజమానులు నిరాకరించడం ద్వారా అద్దెకు ఉంటున్న నాయిబ్ బ్రాహ్మణులు అపరకర్మల సత్రం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ స్పందిస్తూ, మీరు కోరిన న్యాయమైన సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని, నాయిబ్ బ్రాహ్మణులకు అపరకర్మల సత్రానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విజ్ఞాపన పత్రం అందజేసిన వారిలో నాయిబ్ బ్రాహ్మణ సౌందర్యశాలల సంక్షేమ సంఘం గుంటూరు అర్బన్ కమిటీ ఉపాధ్యక్షులు పి శ్రీమన్నారాయణ, నాయిబ్ బ్రాహ్మణ జేఏసీ గుంటూరు అర్బన్ కమిటీ కార్యదర్శి టి హరినాథబాబు, ఈసీ మెంబర్ వి చిన్న వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.